ఇప్పుడు మనం చూడబోయేది జాతి వైరం ఉన్న రెండు జంతువులని. అంటే అందులో ఒకటి కుక్క, ఇంకొకటి పిల్లి. ఇవి ఒకటికి ఒకటి ఎదురైతే మాత్రం అలా ఎలా ఉండదు. చేసుకునేది ఏమీ లేకపోయినా ఈ కలబడే తీరు చూస్తే మనకు రెజలర్ గుర్తొస్తారు. ఒకదాని మీద ఒకటి కలబడినట్టు ఉంటుంది, కానీ చాలా దూరంగా గట్టిగా వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో చాలా వరకు కుక్కలు పిల్లిళ్ళు అయితే చంపేస్తాయి. అయితే ఇదంతా దూరంగా ఉన్నప్పుడు మాత్రమే. అయితే ఈ రెండింటిని కూడా ఒక దగ్గర పెట్టి కొద్ది రోజులు వదిలేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి చక్కటి నిదర్శనాలు ఈ వీడియోలు. మనం చూస్తుంది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చిలకలగడ్డ గ్రామం. ఇక్కడ ఒక ఇంట్లో ఒక కుక్కని పెంచారు, బాగానే ఉంది. అయితే తర్వాత వాళ్ళకు ఒక షాప్ ఉంది. ఆ షాపులో ఎలుకలు ఎక్కువైపోవడంతో ఒక పిల్లిని తెచ్చారు. స్టార్టింగ్లో ఈ పిల్లిని చూసిన ఈ కుక్క దాన్ని చంపేద్దాం, తినేద్దామని ఎంతో ఆశగా ఎదురు చూసేది. అయితే మరి దాని మనసు మారిందేమో. దీన్ని చూడగానే కొద్ది రోజులకి పిల్లి కూడా కుక్కను చూసి పారిపోయేదండి. అయితే ఈ రెండిటికి మరి ఎలా స్నేహం కుదిరిందో తెలీదు. ఇక ఆ ఇంట్లో ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు సందడి చేస్తూనే ఉంటే ఈ టామ్ అండ్ జెర్రీలా కాసేపు ఏదో చాలా థిక్ ఫ్రెండ్స్లా కాసేపు పోట్లాడుకోవడం, కలిసిపోవడం వంటివి చేస్తుంటాయి. ఈ దృశ్యాలైతే ఈ షాప్కి వచ్చిన వారిని విశేషంగా అలరిస్తాయి. ఎందుకంటే రెండు జాతి వైరం ఉన్న జంతువులు కలిసిమెలిసి తిరగడం, కలిసిమెలిసి ఉండడం చూసారా. ఇది ఎలా ముద్దులాడుతుందో పిల్లిని కుక్క. అయితే ఇలాంటి దృశ్యాలు చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. మనుషులైనా సరే దూరంగా ఉంటే గొడవలు వస్తాయి, కానీ ఇలా దగ్గరగా కలిసిమెలిసి ఉంటే స్నేహం ఉంటుందని ఈ ఒక నిదర్శనం అని ఈ చిత్రం అని చెప్తున్నారు. చూడండి ఈ దృశ్యాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. పిల్లి కుక్క చక్కటి ఫ్రెండ్స్ లాగా, లేగు నేను బయటికి తీసుకెళ్తా అన్నట్టు దీన్ని కాలుతో పాముతుంటే నేను బయటికి రాను, నువ్వే పో అంటూ టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటున్నాయి. ఈ దృశ్యాలైతే ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఈ షాప్కి రోజు 100 మంది వస్తుంటారు. వాళ్ళు చూసి చాలా సంతోషపడతారు. నిజమే కదా, జాతి మర్చిపోయే